వందనములు. మీ కృపా కనికరములు మా పట్ల ఇంతవరకు చూపించిన దేవుడు అయినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా నా తండ్రి, మీ జనులుగా మీ సందులోనికి వచ్చిన మేము ప్రార్థించుట కొరకై తగిన ప్రార్థనాత్మను అనుగ్రహింపచేయండి. మీ వాక్య భాగముల నుండి మాతో మీరు మాట్లాడండి. మీ చిత్తానికి విరుద్ధమైన ప్రతి పరిస్థితులు తొలగింపచేయండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం ప్రకారము మీకు విరోధమైనటువంటి వితర్కములను, ఆలోచనలను, ఉద్దేశములను, జ్ఞానమును తొలగింపచేయండి. వాటికి పైగా మీ కృపను చూపించి దేవా మీరు మాతో మీరు మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాం. నిర్గమ 4వ అధ్యాయము 12-15 వచనాల ప్రకారము ఆనాడు మోషేతో అహరోనుతో ప్రభా మీరు తోడుగా ఉండి వారు ఏమి ప్రభా చెప్పాలో బోధించిన దేవుడు, మీరు మాకు సహాయం చేయండి. లూకా 12:12, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19-20 వచనాల ప్రకారము మీ కృపను మాకు చూపించండి. దేవా తద్వారా మీ చిత్తాన్ని నెరవేర్చుట కొరకై ఈ రాత్రికాల సమయంలో మీ మాటల ద్వారా మమ్మల్ని సరిచేయమని కోరుకుంటూ ఉన్నాం. శిలువ విన్న ప్రభువైన యేసు క్రీస్తును నిదానించి చూచుటకు, మిమ్మల్ని అనుభవించుటకు మీ కృపను ఎంతైనా చూపించి మహిమ పొందమని మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ మీ సహాయం కొరకు అర్థిస్తూ మా ప్రభు ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు మనలను ప్రేమించిన వాడిగా ఉండి ఈ యొక్క సంవత్సరములో మరి సంఘముగా లేక సంఘములో ఉన్నటువంటి అంగముగా ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించి ఆయన ఈ వాగ్దానాన్ని అనుగ్రహించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు 12వ వచనము లేవికాండము 26వ అధ్యాయము 12వ వచనం, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడనయుందును, మీరు నాకు ప్రజలయుందురు. నిజంగా ఆయన మనతో ఉండాలని లేక మన మధ్యకు వచ్చి మరి మనతో సహవాసము చేయాలని ఆయన చూసేవాడిగా ఉంటూ ఉన్నాడు. అంచేత నేను మీ మధ్యకు వచ్చేదను అని చెప్తా ఉన్నాడు. అది ఏం చూపిస్తూ ఉన్నదని అంటే తన ప్రజలతో ప్రభు యొక్క సహవాసాన్ని సూచిస్తూ ఉన్నది. మన మధ్యకు రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే వచ్చే దేవుడు ఆయన ఎటువంటి సహవాసాన్ని మనతో కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాడని అంటే, నేను మీకు దేవుడనై ఉండేదను, మీరు నాకు ప్రజలై యుందురు. నిజంగా మొదటిగా ఆయన మనకు దేవుడిగా ఉంటానని చెప్తా ఉన్నాడు. తరువాత ఆయన ప్రజలుగా మనలను చేసుకునేవాడిగా, అది కూడా ఆయనే చేసుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. నిజంగా బలహీనులముగా ఎన్నోసార్లు తప్పిపోయేవాడిగా ఉన్నటువంటి నా యొక్క జీవితంలో ప్రభు ప్రేమను చూపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. నిజంగా ఈ వాగ్దానాన్ని చదువుతూ వచ్చినప్పుడు ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు. ఈ సంవత్సర దినాలన్నిటిలో కూడా నీవు నేను మరి నడిచిపోతూ ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగలేనటువంటి పరిస్థితులు, ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి పరిస్థితులు, లేకపోతే ఆయన ఉద్దేశాన్ని మరి సంపూర్ణముగా నెరవేర్చినటువంటి పరిస్థితులు గుండా పోతూ ఉన్నప్పుడు ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మన మధ్యకు వచ్చి మనల్ని నడిపించడానికి ఇష్టపడేవాడిగా ఉంటూ ఉన్నాడు. లేక మన మధ్యకు వచ్చి మనతో నివాసము చేయడానికి ఇష్టపడేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఉంటూ ఎటువంటి రీతిగా మనల్ని నడిపించాలని చూస్తూ ఉన్నాడనంటే, దేవుడుగా ఉండి ఒక గొప్ప వ్యక్తిగా కాదు, లేకపోతే ఒక శక్తిమంతుడిగా కాదు, లేకపోతే ఒక పేరు పొందినటువంటి మరి కార్యము చేసే మరి ఒక ఉన్నతమైనటువంటి స్థానములటువంటి వ్యక్తిగా కాదు, కానీ దేవుడిగా ఉన్నటువంటి ప్రభువు నీ కొరకై నా కొరకై దిగివచ్చినటువంటి స్థానములో ఉంటూ ఉన్నాడు ఇక్కడ. నిజంగా మరి ఈ సంవత్సర దినాల్లో మనం సాగిపోతూ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో మనము సాగలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం, నడవలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. ఆయన కోరిన విధానములో మనము నడవలేకుండా మరి ఏ స్థానములో ఉన్నానో లేక ఏ స్థానములో ఉన్నామో అదే స్థితిలో ఆత్మీయ జీవితములో మనము స్తభించిపోయిన వారిగా, లేకపోతే మరి సాగలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు ఆయన కనికరంగా దేవుడుగా ఉండి మనల్ని నడిపించడానికి ఇష్టపడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. ఈ సంఘము పట్ల లేక సంఘములో ఉన్నటువంటి నీవు నేనుగా ఉన్నటువంటి అంగముగా ఉన్నటువంటి మనందరి పట్ల ఇది దేవుని యొక్క ఉద్దేశం, ఇది పరమ ఉద్దేశం. నిజమే, ఈ ఉద్దేశాన్ని ఆది కాలంలోనే ప్రభు నెరవేర్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు.
ఆది కాలము నుండి ఆయన ఈ ఉద్దేశాన్ని మానవుని పట్ల కనపరిచిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆది కాండంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము, దయచేసి 8వ వచనాన్ని దయచేసి చదవండి. 3వ అధ్యాయము ఆది కాండము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చాలండి. సంచరించుచున్న దేవుడు ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆదాము హవ్వలను దేవుడు సృష్టించి ఆ ఏదెనులో ఉంచిన సమయములో వారి మధ్యకు వచ్చుచున్నటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. వారితో చల్లపూట సంచరించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. వారి మధ్యకు వచ్చి వారితో నడిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. వారిని నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. అయితే జరిగినటువంటి సందర్భం ఏమనంటే, వారు ఆయనతో నడవలేనటువంటి స్థానంలో ఉన్నారు. ఆయనతో సాగలేనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. ఆనాడు తప్పిపోయినటువంటి మానవుడు ఏ పాపమును బట్టి, ఏ ఆజ్ఞను బట్టి, అతిక్రమించిన దాన్ని బట్టి తప్పిపోయినాడు. ఈనాడు కూడా నా యొక్క జీవితంలో వాటిని బట్టి మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేని వారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే దావీదు తన జీవితంలో చెప్తూ ఉన్నాడు, 66వ కీర్తన 18వ వచనములో, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల నా ప్రార్థన నీవు వినకుండా ఉంటావు, లేకపోతే నా మనవి నీకు అంగీకారంగా ఉండదని చెప్తా ఉన్నాడు. అనగా ప్రార్థనలోనికి వెళ్ళే మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి మరి బలహీనతను లేక పాపమును దేవుని దగ్గర మనం ఒప్పుకునేవారిగా మనం ఉండాలి. తద్వారా దాన్ని తొలగించుకున్న వారిగా మనం చేసుకున్నట్లయితే మన ప్రార్థనలో ఆయన ఆలకించేవాడిగా ఉంటాడు. ఆయనకు ఇష్టమైనటువంటి ప్రార్థనను మనము, అనుకూలమైనటువంటి ప్రార్థనను మనము చేసేవారిగా మనం ఉండగలం. దేవుని యొక్క వాక్యంలో చూసినప్పుడు ఆయన ప్రజలను నడిపించుట కొరకై వారికి ఉన్నటువంటి పరిస్థితుల గుండా వారిని తప్పించి బయటికి తీసుకొచ్చి వారిని తనకిష్టమైనటువంటి విధానంలో నడిపించుట కొరకై ఆయా సందర్భాల్లో ఆయన దిగి వచ్చుట మనం చూడగలం. ఆయన తన ప్రజలకు లేక తన ప్రజలను నడిపించుట కొరకు వారి మధ్యకు వచ్చుట మనం చూడగలం. ఎందుకొరకనంటే వారి యొక్క బలహీనతలను సరిచేయడానికి, వారికి ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలను తప్పించి లేక వాటి నుంచి బయటికి తీసుకొచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చే జనులుగా, దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన ఆలకించి ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి జనులుగా మనల్ని మార్చాలని ఆయన ఉద్దేశించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో మనము దేవుడు దిగివచ్చుట లేక ప్రభువు కల్పించుకునుట, ప్రభువు వారి మధ్యలోనికి వచ్చుట మనం చూడగలం. యోహాను సువార్తలో మనం ఈ భాగాన్ని మొదటి సందర్భంగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19, 20, 26 వచనాలు దయచేసి చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పెను. 20వ వచనం. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. తర్వాత 21వ వచనంలో కూడా సమాధానము కలుగునుగాక అని ఉన్నది. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక. 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. 27వ వచనములో అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఈ సందర్భాన్ని మనము గమనించినట్లయితే ఆయన శిష్యులు యూదులకు భయపడి వారు లోపల ఉంటూ ఉన్నారు తలుపు వేసుకుని. వారు నమ్మినటువంటి ప్రభువు మరణించిన వాడిగా ఉన్నాడు. వారి యొక్క కాపరి వారిని విడిచిపెట్టిన వాడిగా ఉన్నాడు. ఆ సందర్భంలో వారు భయముతో ఉంటూ ఉన్నారు. వారు సమాధానము లేనటువంటి స్థానములో ఉంటూ ఉన్నారు. వారి యొక్క మరి పరిస్థితి చూచినట్లయితే వారికి తోడు లేకుండా ఉంటా ఉన్నది. ఆ సందర్భంలో ప్రభువు వారి మధ్యకు వచ్చి 3 పర్యాయములు ఇక్కడ మనము సమాధానము సమాధానము సమాధానం అటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే వారికి సమాధానం లేని ఎందుకు ఆ విధంగా సమాధానం లేకుండా ఉన్నది అని అంటే వారు భయపడి, వారికి ఉన్నటువంటి భయము
వారి యొక్క జీవితంలో సమాధానం లేకుండా చేసిందిగా ఉంటూ ఉన్నది. తద్వారా వారు లోపల భయముతో ఉండి సమాధానం లేకుండా ఉన్న సందర్భములు, పరిస్థితులు ప్రభువు వారి మధ్యకు వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. 26వ వచనంలో చూచినప్పుడు తోమా వారితో ఉండెను అని రాయబడ్డది. ఎందుకు ఆ మాట వ్రాయబడ్డదనంటే ముందు 2 పర్యాయాల్లో కూడా తోమా లేడు. ఈ 3వ పర్యాయం చూచినప్పుడు తోమా వారితో ఉండెను. ఎందుకు తోమా వారితో ఉండెనని రాయబడ్డది? అతడు అవిశ్వాసిగా కనబడుతూ ఉన్నాడు. అవిశ్వాసివై కాక విశ్వాసిగా ఉండుము. నా యొక్క ఆత్మీయ జీవితంలో మనము ప్రార్థించేవారిగా దేవుని ఎదుట కనబడాలని అంటే మన జీవితంలో భయము లేక సమాధానం లేనటువంటి పరిస్థితి, లేకపోతే అవిశ్వాసము, ఇవన్నీ కూడా మనల్ని అడ్డగించేవిగా ఉంటాయి. అయితే ప్రభువు కనికరం గలవాడు, మన బలహీనతలు ఎరిగినవాడు కాబట్టి ఆ శిష్యుల మధ్యకు వచ్చిన రీతిగా మన మధ్యకు కూడా వచ్చి ఆయన మనల్ని నడిపించడానికి ఇష్టపడేవాడిగా ఉంటూ ఉన్నాడు. నా జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క అవిశ్వాసము కొరకై లేక మరి భయము కొరకై మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రభువా, నా అవిశ్వాసము తొలగించు. ఆ చిన్నవాని యొక్క తండ్రి అవిశ్వాసమును తొలగించమని ప్రార్థించడం మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడవచ్చు. భయము నుండి తొలగించేవాడు ఆయన ఉంటూ ఉన్నాడు. అందుకొరకే అనేక పర్యాయములు మనము దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథం ఉంటుంది బైబిల్లో మనం చూడవచ్చు. భయపడకుడి భయపడకుడి అని చెప్తూ ఉన్నాడు. శిష్యులు ప్రభువుని నమ్మినవారు, ప్రభువుతో ఉన్నవారు, ప్రభువుతో నడిచినవారు, ఆత్మీయరీతిగా మరి దైవ సంబంధమైనటువంటి తలంపులు ఎరిగినవారు, అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సందర్భం వారు చూస్తూ ఉన్నారు. నా జీవితంలో కూడా దేవుణ్ణి ఎరిగిన వారిగా మనం ఉండవచ్చు, ప్రార్థించేవారిగా ఉండవచ్చు, ఆత్మీయ స్థానము స్థితి ఉన్నతమైనదిగా ఉండవచ్చు. అయితే దేవుని సన్నిధిలో మరి ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా మనము సాగలేనటువంటి వారిగా ఉన్నామని అంటే మనము భయముతో ఉండవచ్చు, లేక సమాధానం లేని వారిగా ఉండవచ్చు, లేకపోతే అవిశ్వాసము కలిగిన వారిగా ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో ఆయన ఈ రాత్రి మనకు జ్ఞాపం చేసేది ఈ యొక్క వాక్యమును బట్టి, ఈ మాటను బట్టి ఆయన మన మధ్యకు వచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. సమాధానముగా ఉండు అని చెప్తూ ఉన్నాడు. మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రజలుగా చేసుకుంటూ కొరకై, ఆయన మనకు దేవుడిగా ఉండుట కొరకై మనకు సమాధానాన్ని అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మరొక సందర్భాన్ని చూసినట్లయితే రెండవదిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం దయచేసి చదవండి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలిసినటువంటి సంగతులే. అయితే ప్రభు మన పట్ల ఉంచినటువంటి కనికరము, కృప ఎంత గొప్పగా ఉంటూ ఉన్నదనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకునవచ్చు. అక్కడ ప్రభువు నమ్మినటువంటి శిష్యులు అక్కడ ప్రభువు నమ్మినటువంటి దేవుని బిడ్డలు అక్కడ కనబడుతూ ఉన్నారు. వారికి వచ్చినటువంటి పరిస్థితులు ప్రతిమకు నమస్కారము చేయుట, విగ్రహమునకు నమస్కారము చేయుట. అటువంటి సందర్భములో వారు తిరస్కరించినప్పుడు వారిని మండుచున్న అగ్ని గుండములో వేయుట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ రాజు గమనిస్తూ ఉన్నాడు. అక్కడ ఎంతమంది సంచరించుచూ ఉన్నారు? ముగ్గురిని వేశారు, కానీ 4 సంచరించుట చూచుచూ ఉన్నారు. బంధకములు లేక సంచరించుట. అగ్నిలో వారు ఉంటూ ఉన్నారు. వారు కాలిపోయినటువంటి పరిస్థితి ఏమీ కనబడట్లేదు. ఆ 4వ వ్యక్తి ఎలా ఉన్నాడండి? దేవతల రూపమును పోలినవాడిగా ఉంటూ ఉన్నాడు. నిజంగా నిన్ను నన్ను చూచినప్పుడు ఈ లోకములో ఒక వింతైనటువంటి వారిగా మనం కనబడతాం. ఎప్పుడు? ఆయన మన మధ్యకు వచ్చి మనతో నడుస్తూ ఉన్నప్పుడు, మనము ఆయనతో లేక ఆయన మనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు అనేకులకు ఒక వింతగా ఉన్నానని దావీదు చెప్తా ఉన్నాడు. దావీదు యొక్క అనుభవం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అగ్ని అనేటువంటిది మరి శ్రమలకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. వారు పొందుతున్నటువంటి
ఆ యొక్క మరి కష్టము లేక ఇరుకు ఇబ్బందులకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది. విశ్వాసి యొక్క జీవితంలో వచ్చేటువంటి శ్రమలు అగ్ని వంటి శ్రమలు అని పేతురు చెప్తా ఉన్నాడు. ఒకవేళ ఎన్నో విధాలైనటువంటి శ్రమలు ఉంటూ ఉన్నాయి. అందుకనే మొదటి పేతురు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో చూసినప్పుడు, ఓ ప్రియులారా, అగ్ని వంటి మహాశ్రమలు మాకు కలుగుతున్నాయని మీరు ఆశ్చర్యపడుతూ ఉన్నారేమో. దయచేసి చదవండి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఏంటి ఈ వింత జరుగుతూ ఉన్నది? అగ్ని వంటి శ్రమలు గుండా నేను పోతూ ఉన్నాను ఏంటి? షడ్రకు మేషకు అబేద్నెగోలు దేవుని నమ్మిన వారిగా ఉంటూ ఉన్నారు. దేవుని కొరకే జీవించిన వారిగా ఉంటూ ఉన్నారు. ప్రభు కొరకే నిలబడిన వారిగా ఉంటూ ఉన్నారు. ఏదైతే లోకమంతా చేస్తూ ఉన్నదో, ఏదైతే మరి దేవునికి విరోధమైనదో దాన్ని చేయని వారిగా ఉంటూ ఉన్నారు. ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అటువంటి సందర్భంలో కూడా వారు మరి దేవుని యొక్క తోడు వారికి అవసరమై ఉంటూ ఉన్నది. ఎందుకొరకనంటే అగ్నిలో వేయబడిన వారిగా ఉంటూ ఉన్నారు. అగ్ని వంటి మహాశ్రమల గుండా పోయిన వారిగా ఉంటూ ఉన్నారు. ప్రభు వారి యొక్క జీవితంలో అగ్ని వంటి శ్రమలను ఒప్పుకున్నాడు. తద్వారా మరి శుద్ధ సువర్ణముగా మార్చబడుట కొరకై వారి యొక్క విశ్వాసము పరీక్షించబడి మేలైనదిగా మార్చబడుట కొరకై ఆ పరిస్థితుల గుండా ప్రభు వారిని ఒప్పుకున్నవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్యంలో మనం చూడవచ్చు. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో 2వ వచనములో మరి ఎంత చక్కని వాగ్దానాన్ని ప్రభు ఇస్తూ ఉన్నాడు. దయచేసి చదవండి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతూ ఉన్నప్పుడు ఏదో వింత జరుగుతున్నట్లుగా నీవు ఆశ్చర్యపడవలసిన పని లేదు. అయితే మరొక దాని కొరకు మనం ఆశ్చర్యపడవచ్చు. అక్కడే రాయబడ్డది 4వ అధ్యాయము, మొదటి పేతురు 4వ అధ్యాయంలోనే ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు. 12వ వచనములో క్రింద భాగంలో మనం చూడవచ్చు. అక్కడ 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి. ఏం జరుగుతూ ఉన్నాయంటే దయచేసి క్రింద భాగంలో చూడండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు యొక్క మహిమ కనబడుతూ ఉన్నది, సంతోషము కనబడుతూ ఉన్నది. తర్వాత భాగాన్ని మనం చదివినప్పుడు క్రీస్తు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు అనేటువంటి భాగము కూడా మనము చూడవచ్చు. 3 విషయాలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ నీ యొక్క నా యొక్క జీవితంలో అగ్ని వంటి శ్రమల గుండా మనం పోతూ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీద నిలిచేదిగా ఉంటా ఉన్నది. దైవ సంబంధమైనటువంటి సంతోషాన్ని ప్రభు అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. 3వదిగా మరి క్రీస్తు యొక్క నామము లేక దేవుని యొక్క నామము మహిమపరచబడేదిగా ఉంటూ ఉన్నది. ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయంటే నీకు నాకు తెలియకుండానే జరుగుతాయి, ఆశ్చర్యంగా జరుగుతాయి. ఇవన్నీ కూడా నీవు నేను ఎప్పుడైతే అగ్ని శ్రమల గుండా పోవడానికి ఇష్టపడతామో, అక్కడ షడ్రకు మేషకు అబేద్నెగోలు వారు ఇష్టపడ్డారు అగ్నిలోనికి వెళ్ళడానికి. లేదు, ఈ అగ్నిగుండం మాకు అక్కర్లేదు, మేము ఆ ప్రతిభకు నమస్కారం చేస్తామని చెప్పిన వారిగా లేరు. ఎప్పుడైతే అగ్నిలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు, ఆ శ్రమల గుండా వెళ్ళడానికి ఇష్టపడ్డారు, అవి మమ్మల్ని కాల్చవు, అగ్ని జ్వాలను మమ్మల్ని కాల్చవని నమ్మిన వారిగా ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క తోడు వారికి ఉంటుందనేటువంటి విశ్వాసం వారిలో కనబడుతూ ఉన్నది. వారి మధ్యకు ఆయన దిగి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. వారి మధ్యకు వచ్చి వారితో నడిచిన వాడిగా సంచరించుట మనం చూస్తూ ఉన్నాం. ఆయన బిడ్డలను ఆయన మరి నాశనం చేసేవాడిగా ఉన్నాడు. అగ్ని ఏం చేస్తుందంటే అగ్నిలో కొన్ని వస్తువులు వేస్తే ఏమవుతుంది? నాశనం అయిపోతాయి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనములో ఒక మాట ఉన్నది చక్కగా. డ్యూటెరోనమీ చాప్టర్ 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. చాలండి. నాశనము చేయడైనా
అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పటికైనను అగ్ని మరి నాశనము చేసేదిగా ఉంటుంది. కానీ ఆయన నిన్ను నశింపకుండా, ఆయన మరిచిపోకుండా ఉండేవాడిగా ఉంటాడు. నిన్ను కాపాడేవాడిగా ఉంటాడు. ఆయన మన మధ్యకు వచ్చుట మొదటిగా మనం చూచినప్పుడు, మరి మనకున్నటువంటి భయముల్లో మనము సమాధానం లేకుండా ఉన్నప్పుడు, అవిశ్వాసులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడిగా ఉన్నాడు. ఆయన మన మధ్యకు ఎన్నిసార్లు వచ్చాడు? వారి మధ్యకు 3 సార్లు వచ్చాడు. ఒకవేళ నా జీవితంలో, నీ జీవితంలో అయితే ఎన్నోసార్లు అవిశ్వాసము, సందేహము, లేకపోతే సమాధానం లేనటువంటి పరిస్థితులు నేను తెచ్చుకున్నప్పుడు, నా బుద్ధిహీనతను బట్టి, లేక మనం తెచ్చుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టకుండా పదే ఆయన వచ్చి మనకు సమాధానం ఇచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. ఎలా ఇస్తా ఉన్నాడంటే ఆయన మన దేవుడుగా, నిన్ను తన ప్రజగా చేసుకుని ఆయన ఇచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. మూడో విషయాన్ని మనం చూసినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. 26 కూడా. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూసమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. ఇక్కడ ఈ సందర్భం మనకు తెలిసినటువంటి విషయమే. రాత్రి జాములో సముద్రం మీద నడుచుచూ వచ్చినప్పుడు వారు ఏం చేశారండి? మరి భయపడి కేకలు వేసిన వారిగా ఉంటూ ఉన్నారు. ఎందుకు ఆయన నడిచి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు? తన శిష్యులు ఏ స్థితిలో ఉన్నారు? ఆ భాగంలో మనం చూసినప్పుడు ఆ భయ భాగాన్ని దయచేసి చదవండి. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. చాలండి. దూరముగా ఉన్నందున, దరికి దూరముగా ఉన్నది, అలల చేత కొట్టబడుతూ ఉన్నది, సముద్రములో ఉంటూ ఉన్నది. అటువంటి సందర్భంలో ఉన్నప్పుడు అది రాత్రి సమయం ఉంటూ ఉన్నది. రాత్రి సమయం. ఆ పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే, నిన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడు. 121వ కీర్తన 3వ వచనం. ఆయన్ని పాదముల తొట్టులను నీయుడు, నిన్ను కాపాడువాడు కునికడు. ఆయన నిద్రించేవాడు కాదు, నిన్ను నన్ను కాపాడుతూ ఉన్నవాడు. యెషయా గ్రంథము 27వ అధ్యాయం 3వ వచనములు, ప్రతి నిమిషము నీరు కట్టుచూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు దివారాత్రులు. నిజంగా ప్రేమగల దేవుడు రాత్రి సమయములో సముద్రములో ఉన్నప్పుడు, అలల చేత కొట్టబడుతూ ఉన్నప్పుడు మరి ఆయన నడిచి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ సముద్రము మీద నడిచి వస్తూ ఉన్నప్పుడు వారు చూచి భూతమని భయపడి కేకలు వేసిరి అని రాయబడ్డది అక్కడ. అంటే మరి ఈ సముద్రం మీద నడిచేది మనుషులు నడవరు, దేవుడు నడుస్తాడనేది కూడా వారు నమ్మలేకపోయినారు. కేవలం భూతాలు నడుస్తాయి ఈ రాత్రి జాములో అని వారు తలంచిన వారు ఉన్నారని నేను అనుకుంటాను. ప్రభువును గుర్తుపట్టలేనటువంటి స్థానంలో ఉంటూ ఉన్నారు. ప్రభు యొక్క కనికరము, కృప ఎంత గొప్పదో అర్థం చేసుకోకుండా వారికి ఉన్నటువంటి ఆ యొక్క కష్టములో, వారికి ఉన్నటువంటి అలలు కొట్టబడేటువంటి పరిస్థితుల్లో, గాలి ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో, గాలి ఎదురవుతూ ఉన్నది, అలల చేత కొట్టబడుతూ ఉన్నది అని అంటే మరి వారి యొక్క ప్రయాణము సాగుటలేదు అని అర్థం. అనగా స్తంభించిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు పట్టించుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. వారిని నమ్మినటువంటి దేవుడు ఉన్నాడు, వారిని నమ్మిన ప్రభువు ఉన్నాడు, ఆయన వస్తాడు, వారిని విడిపిస్తాడనేటువంటి విశ్వాసం వారికి కనబడట్లేదు. ఆ రాత్రి జాములో వస్తూ ఉన్నాడు ఆయన, సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. ఆ నడిచి వచ్చుట చూచి వారు గుర్తుపట్టలేనటువంటి స్థానంలో, స్థితిలో ఉంటా ఉన్నారు. నీవు నేను కూడా అనేక సందర్భాల్లో నా జీవితంలో గాలి వస్తూ ఉన్నప్పుడు, లేక అలల చేత నా యొక్క జీవిత నావ కొట్టబడుతూ ఉన్నప్పుడు, రాత్రి సమయం అనగా పగలైతే ఒకరు వచ్చి సహాయం చేసేవారిగా ఉంటారు. రాత్రి ఎవరు కూడా మనకు ఆ యొక్క మరి ఆ రాత్రి ఆ జాములో ఎవరు కూడా సహాయం చేసేటువంటి మరి పరిస్థితి లేదు. అనగా దేర్ ఈజ్ నో హెల్ప్ ఫ్రమ్ ఎనీ డైరెక్షన్ అని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అనగా ఒంటరి వారిగా ఉంటూ ఉన్నాం.
లేకపోతే విడిచిపెట్టేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం, లేకపోతే సహాయం లేనటువంటి పరిస్థితుల్లో మనం కనబడుతూ ఉన్నప్పుడు, చీకటి రాత్రి అనగా ఏం వస్తుంది? ముందు మనకి భయం వస్తుంది. అనగా ఎంతో భయముతో నింపినటువంటి పరిస్థితుల్లో వారు ఉంటూ ఉన్నప్పుడు నిజంగా ప్రభు వారి మధ్యకు వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు జీవము గల దేవుడు. ఆయన వచ్చి ఆయన వారితో మరి 30-31 వచనాల్లో ఆయన ఒక మాట రాసించినాడు. అక్కడ దయచేసి చదవండి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ పేతురు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను కూడా నీవే ప్రభు అయితే నేను కూడా నడిచి వస్తానని చెప్పినాడు. అయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. నా జీవితంలో అనేక సార్లు గాలిలో వస్తూ ఉన్నప్పుడు భయపడిన వాడిగా ఉండి మునిగిపోయేటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఆయన మన మధ్యకు నడిచి వచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థించినప్పుడు ఒక మాట చెప్పాలి, ప్రభువా అని. మనము ఆ పేతురు ప్రార్థించిన రీతిగా మరి మనం కూడా నన్ను రక్షించుమని మనం కేకవేసేవారిగా ఉన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మనకున్నటువంటి ఆ యొక్క మరి అల్ప విశ్వాసమును లేక సందేహమును తొలగించేవాడిగా ఉంటాడు. తద్వారా ఆయన యొక్క సహాయాన్ని మనం పొందేవారిగా ఉంటాం. ఆయన ప్రజగా మనము మార్చబడేవారిగా మనం ఉంటాం. మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే 4వదిగా మరి నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని దయచేసి చదవండి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఆయన ఏం చేసినాడండి? విడిపించుటకును నడిపించుటకును దిగి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు విడిపించాలి? ఎక్కడికి నడిపించాలి? ఆయన మన మధ్యకు నడిచి వచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మనలను నడిపించుట కొరకై ఎక్కడి నుంచి నడిపించాలి? దేని నుంచి విడిపించాలి? 7వ వచనంలో మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణ వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇక్కడ బాధ, కష్టము, దుఃఖము అని 3 విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. మన యొక్క సంగతులు ఆయన ప్రభు ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. మన యొక్క విషయములనే ఎరిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకనే నేను ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటాను. 11వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 11వ వచనంలో యోఫ్తా తన సంగతి అంతా కూడా మిస్పాలో మరి చెప్పుకున్నవాడిగా ఉంటా ఉన్నాడు. మన సంగతులను, మన యొక్క పరిస్థితులను మనము ఆయన దగ్గర చెప్పుకోవచ్చు. సమూయేలైతే 7వ అధ్యాయంలో 1వ సమూయేలు గ్రంథంలో చూసినప్పుడు రాజును కోరినందుకు ఆ జనుల గురించి ఆయన వివరించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన దగ్గర మన సంగతులను తెలియపరచుకోవచ్చు, మనము వివరించవచ్చు. ఆయన దగ్గర ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, మన సంగతులు ఆయనకు తెలిసే ఉన్నవి. ఏ దుఃఖం గుండా ఈ రాత్రి నీవు వెళ్తూ ఉన్నావో, లేక ఏ కష్టం గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో, లేకపోతే ఏ బాధను నేను అనుభవిస్తూ ఉన్నామో, వాటన్నిటినీ ఆయన ఈ సంవత్సరంలో సంఘంగా నీ పట్ల నా పట్ల ఆయన ఉద్దేశం ఏమనంటే తొలగించడానికి ఆయన మన మధ్యకు వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన దిగి వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. పరము నుండి దిగి వచ్చిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన వాటన్నిటి నుంచి బయటికి మనల్ని నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ప్రేమగల దేవుడు, కనికరంగల దేవుడు, కృప చూపించే దేవుడు. అందుకనే మరి నిర్గమకాండంలో మనం చూడవచ్చు, నా జనులను లేక నా ప్రజలను వెళ్ళనిమ్మని ఫరోతో మరి మోషే చెప్పినటువంటి సందర్భం మనం చూడవచ్చు. ఆయన జనులుగా, ఆయన ప్రజలుగా విడిపించి నడిపించి చేసుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు పోయి చూసినట్లయితే దయచేసి యెహోషువ గ్రంథము 5వ విషయాన్ని మనం చూడవచ్చు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి,
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య నుండకుండా నిర్మూలం చేయ వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. శాపగ్రస్తమైనది మీ మధ్య ఉన్నది, దాన్ని మీరు నిర్మూలన చేసేంత వరకు కూడా శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. నా జీవితంలో లేక నీ మధ్య నా మధ్య ఏమున్నదండి? శాపగ్రస్తమైనది ఉంటా ఉన్నది, లేక నా హృదయములో శాపగ్రస్తమైనది ఉంటా ఉన్నది. అది నిర్మూలన చేసేంత వరకు కూడా శత్రువుపై మనకు విజయము దొరకదు. మన ప్రార్థనా జీవితంలో మనము ప్రార్థించుటకు వెళ్ళే సమయములో మరి నిర్మూలన చేసుకోవలసినటువంటి దాన్ని మనం నిర్మూలన చేసుకోకుండా ఉన్నట్లయితే ఆయన మన మధ్యకు వచ్చినప్పుడు మనం ఆయన సహాయాన్ని మనము పొందలేము. నిర్మూలన చేసుకునేంత వరకు, అక్కడ ఎంత చక్కగా వ్రాయబడ్డదో, మరి నిర్మూలన చేసుకునేంత వరకు శత్రువు ఏమని చెప్పబడ్డదండి? నిలువలేరు. అంటే శత్రువుపై విజయం ప్రార్థన అనగా శత్రువుతో పోరాడిన నీవు నేను ఎఫ్రాయిమీయులు యుద్ధకాలంలో వెనక్కి వెళ్ళిపోయినట్లుగా, అప్పము వంటి వారిగా అయిపోయినట్లుగా నా జీవితం అలా అయిపోవడానికి కాదు. మనము యాకోబు వలె మగసిరి కలిగిన వారిగా ఉండి పోరాడి గెలిచిన వారిగా మనం ఉండాలి. అందుకొరకై ఆయన మనల్ని తన ప్రజలుగా చేసుకున్నవాడిగా ఉంటూ ఉన్నాడు. అందుకొరకై ఆయన మన మధ్యకు నడిచి వచ్చి మనలను మరి నడిపించేవాడిగా ఉంటూ ఉన్నాడు. శత్రువుపై విజయం. అనేక సార్లు నీవు నేను ప్రార్థన చేస్తాం, అనేక మరి రకరకాల ప్రార్థనలు లేక మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో సంఘంగా, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా చేసేవారిగా ఉంటాం. అయితే శత్రువుపై విజయము కలిగి ఉండి, అనగా నిర్మూలము చేసుకోవలసిన దాన్ని నిర్మూలము చేసుకుని మనము ప్రార్థించిన వారిగా ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాన్ని మనము చూసేవారిగా ఉంటాం. తద్వారా శత్రువు యొక్క మరి అపజయాన్ని మనం చూసేవారిగా ఉంటాం. అందుకనే 14వ అధ్యాయము నిర్గమకాండంలో చివరి వచనములో ఆ భాగంలో మనం చూడవచ్చు, మరి అంతకుముందు చూసినటువంటి ఐగుప్తీయులను మరి ఎక్కడూ కూడా మీరు చూడరు. అది దేవుని యొక్క ఉద్దేశం నా జీవితంలో కూడా. మరొక విషయాన్ని మనం చూద్దాం. 6వ విషయాన్ని నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ఆయన మన మధ్యకు వచ్చి నివాసము చేయాలని ఇష్టపడేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇది ఎవరి కోరిక అండి? యెహోవా యొక్క కోరిక ఉంటా ఉన్నది. ఎవరికి చెప్తా ఉన్నాడు? మోషేతో చెప్తా ఉన్నాడు. 24వ అధ్యాయము 18వ వచనంలో చూసినప్పుడు ఆ భాగాన్ని చదవండి. 24. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. 40 దినములు ఉన్నాడు. 40 దినాలు ప్రభువుతో సహవాసం చేసినప్పుడు, కొండ మీద ఉన్నప్పుడు జరిగినటువంటి లేక చెప్పబడినటువంటి సంఘటనగా ఉంటా ఉన్నది. ఈ యొక్క అధ్యాయాలు మనం చూసినప్పుడు మరి నిర్గమకాండము 24వ అధ్యాయం తర్వాత ఈ 25వ అధ్యాయము 26, 27 ఇవన్నీ కూడా మరి 31వ వచ్చిన అధ్యాయం వరకు కూడా ఆయన సంగతులను చెప్తూనే ఉన్నాడు. అందుకనే మనము మరి 25వ అధ్యాయము 40వ వచనం చివరి వచనం మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. కొండ యొక్క అనుభవం, పరలోక సంబంధమైనటువంటి సంగతులను తెలియపరిచేటువంటి అనుభవంలో మోషేకు వెళ్ళిపోయిన వాడిగా ఉంటా ఉన్నాడు. మరి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అని దావీదు యొక్క అనుభవం తను చెప్తా ఉన్నాడు. ఏముందండి అక్కడ? రాళ్ళు రప్పలైతే నీకు నాకు కనబడతాయి కొండల వైపు చూస్తే. కానీ దావీదు వంటి వారికి ఏం దొరుకుతుంది? యెహోవా వలననే కొండలు అని చెప్పి మళ్ళీ యెహోవా అంటున్నాడు ఏంటి? ఆయన పరసంబంధమైనటువంటి అనుభవాన్ని దేవునితో కలిగిన వాడు కాబట్టి
యెహోవా సహాయాన్నే చూడగలుగుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా మరి మోషే కొండ యొక్క అనుభవాన్ని కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. తద్వారా కొండ మీద చూపబడిన వాటి యొక్క రూపమును చేయుటకు నీవు జాగ్రత్త పడుము. పరలోక సంబంధమైనటువంటి సంగతులు ఏమైతే నేను నేర్చుకున్నామో ఆ యొక్క మన ఆత్మీయ జీవితంలో మనం సాగిపోవాలని అంటే వాటిని చేయుటకు జాగ్రత్త పడేవారిగా ఉండాలి. ఎందుకంటే చేయలేని వారిగా ఉంటాం. లోక సంబంధమైనటువంటి మర్యాదను అనుసరించి సాగిపోయేవారిగా మనము చేయడానికైతే ఎంతో సులువుగా ఉంటుంది మన జీవితంలో. కానీ పరసంబంధమైన రీతిగా నడుచుకోవడానికి అది ఎంతో కష్టతరమైనదిగా ఉంటుంది. అయితే జాగ్రత్త పడుము అని చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఆ వచనాన్ని నేను చదివించానంటే మోషే ఆ యొక్క పరలోక సంబంధమైనటువంటి అనుభవం, కొండ అనుభవంలో ఉంటా ఉన్నాడు. ప్రభువుతో సహవాసాన్ని కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. మరి 32వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఆయన కొండ దిగుతూ ఉన్నాడు. ఈ 7 అధ్యాయాల్లో కూడా దేవుని యొక్క సహవాసములో ఉండి ఆ యొక్క ఆత్మీయ సత్యాల్ని నేర్చుకున్న వాడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, నేను మీతో సహవాసము చేయాలా. నేను మరి 25వ అధ్యాయము నిర్గమాకాండ 8వ వచనములో అక్కడ చెప్పబడిన రీతిగా మీరు నా కొరకు ఏం చేయాలి, పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. పరిశుద్ధ స్థలం, ఆయన మన మధ్యకు వస్తానని చెప్తా ఉన్నాడు. నిన్ను నా యొక్క ప్రజగా, నా కుమారుడిగా నేను చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నానని చెప్తా ఉన్నాడు. నేను నీ దేవుడిగా ఉంటానని చెప్తా ఉన్నాడు. అయితే మీరేం చేయాలి, పరిశుద్ధ స్థలము. ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో పుట్టినప్పుడు, జన్మించినప్పుడు ఎక్కడైనా స్థలం ఉన్నదండి? ఎక్కడ స్థలము లేదు. మరి ఆ స్థలము లేనటువంటి పరిస్థితుల్లో ఆయన జన్మించిన వాడిగా ఉంటా ఉన్నాడు. నేను ఆత్మీయ జీవితంలో కూడా చూసినప్పుడు ఆయనకు స్థలము కావాలి. ఎటువంటి స్థలం? పరిశుద్ధ స్థలం కావాలి. అది ఎవరు నిర్మించాలి? నీవు నేను నిర్మించాలి. నీవు నేను కట్టుకునేవాడిగా ఉండాలి. ఆ బాధ్యత, ఆ యొక్క పని నీకు నాకు ప్రభు ఇచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే మరి జాగ్రత్త కలిగి కొండ మీద చూపించేటువంటి అనుభవాన్ని నీవు నేను కలిగిన వారిగా ఉండాలి. పరలోక సంబంధమైనటువంటి పరసంబంధమైనటువంటి విషయాలు మన జీవితాల్లో కట్టుకోవడానికి, నేర్చుకోవడానికి, మరి వాటిని గైకొనడానికి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్టుగా ఈ ప్రవచన వాక్యములను దయచేసి చదవండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును, వాటిని వినేవారు, గైకొనేవారు. ఈ 3 కార్యాలు నీ నా జీవితంలో చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ పరిశుద్ధ స్థలాన్ని మనం నిర్మించేవారిగా ఉండగలం. ఎందుకొరకై ఆయన మరి పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమని చెప్తా ఉన్నాడు? ఎందుకొరకై? ఆయన నివాసం చేయాలని చెప్తా ఉన్నాడు. మంచిది. అయితే ఎందుకొరకై? ఆయన నీ నా జీవితమును నడిపించుట కొరకై ఆయన అద్భుతాలు చేయాలని చూసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ మధ్యకు, నా మధ్యకు వచ్చి నివాసము చేసి మన జీవితమును ఒక అద్భుతమైన రీతిలో మార్చాలని ఇష్టపడేవాడిగా ఉంటా ఉన్నాడు. అందుకనే యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనములో ఒక చక్కని మాట అక్కడ మనం చూడగలం. ఆయన ఒక ఇన్విటేషన్ ఇస్తా ఉన్నాడు అక్కడ. చూడండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక, అద్భుత కార్యాలు చేసేవాడు మన దేవుడు. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. కొండ మీద చూపబడిన వాటిని చేయుట కొరకై జాగ్రత్త పడమని మోషేకి ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఇక్కడ కూడా ఒక ఆజ్ఞను మనం చూస్తూ ఉన్నాం. ఏమని ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు? రేపు మీ యొక్క జీవితములలో అద్భుతాన్ని చేస్తాను. అయితే మీరేం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండేటటువంటిది నీవు నేను అలవర్చుకునేవారిగా మనం ఉండాలి. ఇది 6వదిగా మనకు కనబడుతూ ఉన్నది. మరి తర్వాత విషయాన్ని మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనము 7వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుడు వారికి తోడై ఉండును. తర్వాత 7వ వచనం.
జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలండి, ఎంత చక్కగా మరి రాయబడ్డది ఇక్కడ. ఆయన యొక్క ఉద్దేశము, నిత్యమైనటువంటి మరి ఉద్దేశాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు 21వ అధ్యాయంలో మనం 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మనతో కాపురము చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. నిత్యము కూడా ఉండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, మనను ఆయన ప్రజలుగా చేసుకుంటాడు. ఆయన మనకు దేవుడై ఉండి మనకు తోడై ఉంటాడు అని చెప్పబడుచు అనేక విషయాలు ఇక్కడ 4, 5, 6 వచనాల్లో రాయబడ్డాయి. అయితే 7వ వచనంలో ఒక మాట రాయబడ్డది, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై. ఎవరికి ఇటువంటివి జరుగుతాయంటే జయించువాడు జీవవృక్ష ఫలాన్ని భుజించేవాడిగా ఉంటాడు. జయించువాడిని గురించి మనము మరి అనేక సంగతులు మనము ధ్యానించవచ్చు, అనేక సంగతులు రాయబడ్డాయి. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ సందర్భాన్ని చూచినప్పుడు మరి ఆయనతో సహవాసము చేయడానికి, లేక ఆయన ప్రజగా ఉండడానికి, లేక ఆయన్ని దేవునిగా కలిగి ఉండడానికి, లేక ఆయన మనతో వచ్చి నివాసము చేయడానికి నీవు నేను ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి, జయించేటువంటి అనుభవం కలిగిన వారిగా మనం ఉండాలి. జయించే అనుభవం, ఇది నిత్య నివాసము. ఆయన మనతో ఉండేటువంటి నిత్య నివాసము ఇక్కడ రాయబడినదిగా ఉంటా ఉన్నది. ఎందుకు ఆయన మన మధ్యకు వచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు అని మనం చూసినట్లయితే, ఆయన మన మధ్యకు వచ్చి మనతో నడిచేవాడిగా ఉంటాడట. మనతో నడుస్తూ మనల్ని చేయి పట్టుకుని నడిపించేవాడిగా ఉంటాడు. ఎంతవరకు నడుస్తాడు అని అంటే, ఆయన ప్రజగా చేసుకునేంత వరకు మనలను నడిపించేవాడిగా ఉంటాడు. ఎలా నడుస్తాడు మనతో అనంటే, మనకు దేవుడిగా ఉండి నడిచేవాడిగా లేక నడిపించేవాడిగా ఉంటాడు. ఈ యొక్క అనుభవాన్ని మనం చూసినప్పుడు, లేక ఈ మనకు దేవుడిగా ఉండుట, మనం ఆయనకు ప్రజగా ఉండుట, ఈ యొక్క రిలేషన్ని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో చూస్తే అనేకమైనటువంటి రిలేషన్స్తో మనం పోల్చవచ్చు. అయితే మరి దావీదు యొక్క అనుభవంలోనికి వెళ్ళి మనం నేర్చుకున్నప్పుడు, యెహోవా నా కాపరి అని చెప్తా ఉన్నాడు, నేను ఆయనకు గొర్రెగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఆ విషయంలో మనము చూసినట్లయితే కొన్ని మరి ఆత్మీయ సత్యాలను మనము యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ఆయన దేవుడిగా ఉండుటకు, ఎందుకు ఆయన దేవుడిగా ఉంటాడు లేక వారిని ఆయన ప్రజగా చేసుకుంటాడని చూసినట్లయితే ఇక్కడ కొన్ని ఆత్మీయ సత్యాలు మనం చూడవచ్చు. 34వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథంలో కావలసినటువంటి భాగాలను మాత్రమే నేను దయచేసి చదువుతాను, మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఉంటా ఉన్నది. 16వ వచనంలో, తప్పిపోయిన దాన్ని నేను వెదకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకుని వచ్చేదును, గాయపడిన దాన్ని కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరుచుదును. అంటే ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన తోలుకుని వచ్చి కట్టేవాడిగా, బలపరిచేవాడిగా, లేక గాయపడినటువంటి పరిస్థితుల నుంచి తప్పించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇవన్నీ చూస్తే రిస్టోరేషన్, సమకూర్పు కనబడతా ఉన్నది. నిజంగా ఆయన ప్రజగా మనలను ఆయన చేసుకున్నప్పుడు ఆయన దేవుడిగా ఉండి మరి మన విశ్వాస జీవితంలో మనలను సమకూర్చేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకను మనం ముందుకు పోయి మనం చూసినట్లయితే 12వ వచనములో ఒక మాట ఉంటా ఉన్నది. 12వ వచనములో, చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయెనో అక్కడ నుండి నేను వాటిని తప్పించి. చీకటి గల మబ్బు దినంలో మరి ఆ యొక్క గొర్రెలు తప్పిపోయేగా ఉంటాయి. దారి కనబడకుండా ఉన్న దాన్ని బట్టి అవి తప్పిపోయేవిగా ఉంటాయి. చీకటిని బట్టి, దారి కనబడకుండా ఉన్న దాన్ని బట్టి తప్పిపోయేగా ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికైతే తప్పిపోయామో నీ యొక్క నా యొక్క ఆత్మీయ జీవితంలో ఆ సమయాల నుంచి లేక ఆ సందర్భాల నుండి, ఆ యొక్క ఏరియాస్ నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు ఇక్కడ. మరి ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడ నుండి వాటిని తప్పించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క ఊరుల నుండి తప్పించేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇది ఆయన యొక్క కార్యమై ఉంటూ ఉన్నది. తద్వారా చివరికి ఆయన ప్రజగా చేసుకోవాలని ఆయన ఇష్టపడేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకను మరొక విషయాన్ని మనం చూసినట్లయితే మరి 25వ వచనంలో
చూస్తే మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లు 28వ వచనములో వారు అన్యజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు, దుష్ట మృగములు వారిని ఇంకను భక్షింపవు, ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. భయమును తొలగించేవాడిగా ఉంటా ఉన్నాడు. సురక్షితను లేకపోతే క్షేమమును నెమ్మదిని ఇచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. ఇది ఆయన యొక్క ఉద్దేశం. నీ యొక్క నా యొక్క జీవితంలో తన ప్రజగా చేసుకుని ఆయన సురక్షితనిచ్చేవాడిగా ఉంటా ఉన్నాడు. భయం లేకుండా చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా మరి ఇంకను ఆయన వాక్యంలో మనం చూసినట్లయితే 11వ వచనములో నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును. అంటే తప్పిపోయిన సందర్భాల్లో ఉన్నప్పుడు ఆయన వెదకుటియే కాకుండా కనుగొనేటువంటి కార్యం కూడా ఆయనే చేసేవాడిగా ఉంటా ఉన్నాడు. అనగా సంపూర్ణముగా కనుక్కుని ఎక్కడున్నామో, ఎక్కడ పడిపోయామో, ఏ భాగంలో పడిపోయానో చూచి దాన్ని కనుగొని సరిచేసేటువంటి కార్యాన్ని ప్రభువు చేసేవాడిగా ఉండుట మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇంకను మరి ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు 14వ వచనములో నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. మంచి మేత, మంచి దొడ్డి. ఆయన మంచి కాపరి కాబట్టి ఇవన్నీ మనకు అనుగ్రహించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇంకను మరి చివరిగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి 30వ వచనము 31వ వచనం దయచేసి చదవండి. అప్పుడు తమ దేవుడైన యెహోవానగు నేను తమకు తోడుగా ఉన్నాననియు ఇశ్రాయేలులైన తాము నా జనులై ఉన్నారనియు వారు తెలుసుకొందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలనకు మీరు మనుషులు, నేను మీ దేవుడను. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. ఈ యొక్క మాటలను మనం చూచినప్పుడు ఆయన మనకు తోడుగా ఉండి మనలను ఆయన జనులుగా చేసుకునుట, ఆయన మనకు దేవుడుగా ఉండుట, ఇది ఆయన మనతో ఐక్యపరుచుకున్నట్టు కనబడుతూ ఉన్నది. ఐక్యత, ప్రభువుతో సహవాసము, ప్రభువుతో ఐక్యత ఇక్కడ కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా ఇంకొక భాగాన్ని మనము ఇక్కడ 23వ వచనములో వాటిని మేపుటికై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించెదను. ఆయన మనలను కాపరిగా ఉండి, ఒక గొర్రెకు కాపరి ఏ కార్యములను నెరవేర్చేవాడిగా ఉంటాడో అవన్నీ కూడా మన పట్ల నెరవేర్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. 7 విధాలైనటువంటి మరి ఇక్కడ ఈ తలంపులను మనం ఈ భాగంలో కూడా మనం చూసిన వారిగా ఉంటా ఉన్నాం. అంటే తన ప్రజలుగా చేసుకున్నటువంటి దాని విషయంలో ఉన్నటువంటి ఆయన ఉద్దేశం ఏమనంటే నీకు నాకు కాపరిగా ఉండుటకు, నిన్ను నన్ను నిర్భయముగా ఉంచేవాడిగా ఉండుటకు, సురక్షితాన్ని ఇచ్చేవాడిగా ఉండుటకు, మంచి దొడ్డే మంచి మేత ఇచ్చుటకు, అంతేకాకుండా ఆయన మనలను మరి ఎక్కడెక్కడికి తప్పిపోయామో వాటన్నిటి నుంచి తప్పించుట కొరకై, అంతేకాకుండా మనలను వెదకి కనుగొనుట కొరకై, అంతేకాకుండా చీకటి కలిగినటువంటి పరిస్థితుల్లో నుంచి తప్పించుట కొరకై, ఆయనతో ఐక్యపరుచుకున్నట కొరకై, ఇంత గొప్ప దేవుని యొక్క సహవాసంలో మనం ఉండుట కొరకై ఆయన ఇష్టపడినవాడిగా ఉంటా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనము ఆయన మన మధ్యకు వచ్చి మనతో నడిచి ఆయన మనకు దేవుడిగా ఉండి మనల్ని ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడేవాడిగా ఉంటూ ఉన్నాడు. కృపగల దేవుని యొక్క ఉద్దేశం సంఘం పట్ల, సంఘములో ఉన్నటువంటి నీ పట్ల, నా పట్ల ఆయన ఎంతో మరి మేలైనటువంటి ఉద్దేశాన్ని కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. అది మనం నెరవేర్చాలని అంటే, అది నా జీవితంలో నెరవేర్చబడాలని అంటే మనము అవిశ్వాసులుగా ఉండకూడదు. నాకు ఉన్నటువంటి అవిశ్వాసము లేక భయంతో కొన్ని పరిస్థితులు, సమాధానమైనటువంటి పరిస్థితులు, సందేహంతో కొన్ని పరిస్థితులు, ఇంకను మరి పరిశుద్ధత లేనటువంటి జీవితం, తర్వాత ఏదైతే నిర్మూలము చేసుకోవాలో వాటన్నిటిని నిర్మూలము చేసుకున్నట, తర్వాత ఇంకను ఆయన యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క ఐక్యతను గమనించి లేక ఆయన్ను కనుగొనేవారిగా ఉండుట, ఆయన్ని ఎరిగిన వారిగా ఉండుట, ఇవన్నీ అనుభవాలు మనం కలిగినప్పుడు ఆయన సన్నిధిలో దావీదు అనుభవంలోనికి మనం రాగలం. అదేమనంటే, ప్రభువా నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన యెడల నా మనవి నీవు వినకపోతావు. ఏదైతే మరి
మన మనవి ఆయన సన్నిధిలో వినపడకుండా ఉండడానికి కారణభూతమైనటువంటివి ఏమైతే ఉన్నావో వాటన్నిటిని మనం ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, సరి చేసుకున్నప్పుడు, లేక చెప్పుకున్నప్పుడు వాటన్నిటి నుంచి ఆయన విడుదల చేసేవాడిగా ఉంటాడు. తద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చే జనులుగా మనం మార్చబడగలం. ఆయన యొక్క ఉద్దేశము ఈ యొక్క దినాల్లో నీ పట్ల, నా పట్ల భయంకరమైనటువంటి దినాల్లో, సమాధానమైనటువంటి దినాల్లో, భయంతో కూడినటువంటి దినాల్లో నమ్మదగిన దేవుని యొక్క వాగ్దానం మనకు తోడేయండి, మనల్ని నడిపించి తద్వారా ఆయన చిత్తాన్ని నెరవేర్చే జనులుగా చేయుటకు ప్రభువు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధులైన మా గొప్ప దేవ, మీ పాదములకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. ప్రభా, ఈ దినం సంఘ ప్రార్థన మేము ప్రార్థనలో ప్రవేశించక పూర్వం ప్రభా మీ వాగ్దానంలో ఉన్నటువంటి ప్రభా మీ యొక్క ఆలోచనలను, మీ తలంపులను మీ దాసుని ద్వారా మాకెంతో తేటగా తెలియజేస్తూ వచ్చినందుకే వందనాలు దేవా. మీరు మా దేవుడవు ప్రభా, మేము మీ ప్రజలమై ఉంటున్నాము. మా ఎడల తండ్రి మీరు కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, ఆలోచనలకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. ప్రేమగల తండ్రి, అట్లు మా యొక్క జీవితంలో ప్రభా మేము నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు మా యొక్క మనవి ఆలకించకపోనని ప్రభా మీరు ఎరిగినటువంటి దేవుడివై ప్రభా మా జీవితంలో ఉన్నటువంటి ఏడంతల ప్రభా పాప స్థితిని తండ్రి మీరు మాకు ఎంతో స్పష్టంగా చూపిస్తూ వచ్చినందుకే వందనాలు. ప్రేమగల తండ్రి, ఏది కూడా మా యొక్క తండ్రి పతనమును, పాపమును తండ్రి కప్పుకొనక మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తుంటున్నాం. ప్రేమగల తండ్రి, మీరు కలవరి సెలవులో కార్చిన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా ప్రభా మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, ప్రభా పరిశుద్ధపరచండి. ప్రేమగల తండ్రి, అట్లు మీ సన్నిధిలో యోగ్యమైనటువంటి విధంగా ప్రేమగల తండ్రి ప్రార్థన చేయుటకు మా హృదయాలను మీరు ఎంతైనా సిద్ధపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఎందుకంటే ప్రభా మీరు కలగబోయేటటువంటి విషయాలను ముందుగానే తెలియజేసేటటువంటి దేవుడు. ప్రభా యెహోషువ ప్రభా జీవితంలో ప్రభా మీరు తెలియజేస్తూ వచ్చినారు. ప్రేమగల తండ్రి, అట్లు మిమ్మల్ని మీలో ఉన్నటువంటి పాపము తండ్రి తొలగించమని సెలవిస్తూ వచ్చినారు. రేపు మీ ఎడల దేవుడు చేయబో అద్భుతములను మీరు చూస్తారని సెలవిస్తూ వచ్చినారు. ముందున్నటి దినాల్లో మా జీవితాల్లో మీరు అద్భుతమైన కార్యాలు చేయాలని తలంపు కలిగినటువంటి దేవా ముందుగానే మీరు మాట్లాడుతూ వచ్చినారు. ప్రభా యథార్థంగా నా మటుకు నేను ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. ప్రేమగల తండ్రి, నిషిద్ధమైంది పాపము తండ్రి, ఆ యొక్క తండ్రిని అపవిత్రమైనటువంటి స్థితిలో ప్రభా అన్నిటినీ ప్రభా మీ సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తుంటుండగా ప్రభా మీ కలవరి సెలవులో కార్చిన అమూల్యమైనటువంటి రక్తం ద్వారా నన్ను కడగండి, అట్లు నన్ను జయవంతునిగా చేయండి. ప్రేమగల తండ్రి, ప్రభా నేను నా గొర్రెలను కనుగొన్నదని సెలవిస్తూ వచ్చినారు. ప్రభా మీరు వెతికినప్పుడు ఆ కనుగొన్నటువంటి ఆ